సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్తే గురుజీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అయ్యప్ప మాల, శబరిమలై అంటే శబరిమల దర్శనము, అయ్యప్ప మాల, అయ్యప్ప దీక్ష, వీటన్నిటి గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, అయ్యప్ప మాల పరమ పవిత్రమైన మాల. ఆ దీక్షని పూని స్వాములందరూ కూడా చక్కగా శబరిమల వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. అయితే ఇంతటి పవిత్రమైన ఈ మాలను ధరించిన తర్వాత కూడా స్వాములకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అది కూడా శబరిమల మహాక్షేత్రంలో వెళుతున్న స్వాములు కూడా రకరకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. దానికి అసలు ముఖ్యమైన కారణాలు ఏంటి? మనం భగవంతుడిని అంతలా నమ్మినప్పుడు, దీక్షభూని ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు మరి ఎందుకు అక్కడ ఇబ్బందులు కలుగుతున్నాయంటారు? ఇందులో ఒకటి మనం తీసుకోవడానికి ప్రధానంగా, భగవంతుణ్ణి అంతలా నమ్మి చేసేవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులలో 100కి 15-20 మంది. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందుల నుంచి, ఇప్పుడు అప్పులు ఉంటాయి, అప్పులు వాళ్ళు ఇంటికి రాకుండా అంటే మాల వేసుకుంటే అప్పులు వాళ్ళు ఇంటికి రారు. ఇటువంటివి దృష్టిలో ఉంచుకొని వేసుకునేటువంటి వాళ్ళే తనను తాను రక్షించుకోవడం కోసం చేసినటువంటి వ్యధ పనులకి ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టకుండా రక్షించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం వేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయ్యప్ప మాల ఎందువల్లంటే వాళ్ళ మొహాలు చూడగానే తెలిసిపోతాయి. వారానికి ఒకసారి షేవింగ్ చేసుకోవడం, జుట్టు కటింగ్ చేసుకోవటాలు. కానీ మాలలో కొన్ని నియమాలు ఉంటాయి కదా గురువుగారు, ఒక్కసారి ఆ నియమాలు కూడా చెప్పేసేయండి. వాళ్ళకి బ్రహ్మచర్యం అమ్మ. నియమం అంటే ఏం లేదు, పూర్తిగా కూడా అద్దం అనేటువంటిది చూసుకోకూడదు. ఈ బ్రష్ అనేటువంటిది కాకుండా వేపలలు వాటితో చేసుకోవాలి, లేదంటే కచ్చికతోటి బ్రష్ చేసుకోవడం, తెల్లవ సూర్యోదయానికి స్నానాలు అయిపోతే ఇవన్నీ ఉన్నాయి. చేయట్లేదు కదమ్మా అవన్నీ, బ్రష్తో స్నానాలు చేస్తున్నారు. ఇంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే 2 ఉన్నాయి. మొన్న కోపం వచ్చింది నాకు ఒక విషయంలో, అందుకని నేను వాస్తవంగా మాట్లాడదలుచుకోలేదు. మొన్న ఒక విషయంలో చాలా కోపం బాధ వేసాయి. ఏంటంటే ఒకళ్ళింటికి ఎవరో వచ్చారు, ఇట్లా అంటే అబ్బాయి మేము అవి తినమని అంతగా మాట్లాడారట. మంచిది. వీళ్ళు మరి వంటలు చేసుకుంటారు కదా అయ్యప్పలు. వంటలు చేసినప్పుడు షామ్యానా హౌస్ నుంచే దబరా గిన్నెలు తెచ్చుకుంటూ ఉంటారు. మరి షామ్యానా హౌస్ నుంచి దబరా గిన్నెలు తెచ్చుకుంటే ఆ షామ్యానా హౌస్లో ఉన్నటువంటి గిన్నెలు అంటుకు వెళ్తున్నాయి, మైలుకి వెళ్తున్నాయి. ఆ షామ్యానా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేస్తున్నారు. అవైతే తెచ్చుకుని వాళ్ళు ఉతకరు కదండి, తడి పారేస్తారా? అవే తీసుకొచ్చి లోపల పెడుతున్నారు. అవే టెంట్లు వేయించడానికి పనికి వచ్చింది, కానీ వీళ్ళకి వేరే ఒకరి ఇంట్లో ఏదైనా చేస్తే పనికి రావట్లా. ఆ గిన్నెలు తెచ్చుకుని వండుకోవడానికి పనికి వచ్చినాయి. మరి అవి ఎలా పనికి వస్తున్నాయమ్మా? అంటే ఎక్కడంటే అక్కడ తినకూడదు, భిక్ష చేయకూడదు. అవునండి, వాళ్ళు కొనుక్కొని ఒక సెట్ పెట్టుకోవాలి పక్కన. ఇలాంటివి కూడా వేసుకోకూడదు మరి అంతే కదండి. అవన్నీ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు 2 అయ్యప్ప దీక్షకి మూలంగా కూడా వాళ్ళు ఉండేటువంటి ఇంటికి దూరంగా ఒక ఇల్లు లేదంటే ఒక ఆలయంలో ఒక రూమ్ లాంటివి తీసుకొని వాళ్ళు అందులో పీఠాన్ని పెట్టుకొని స్త్రీకి సంబంధం లేకుండా ఉండాలి. ఇవాళ దాదాపుగా చాలామంది ఇంట్లోనే అయ్యప్ప దీక్ష తీసుకొని ఇంట్లోనే గదిలో పీఠం పెట్టేసుకుంటున్నారు. మరి పీఠం పెట్టేసుకున్న తర్వాత నేను ఇంట్లో నా భార్యని మాతా అని పిలుస్తానండి అంటున్నారు. ఆవిడ బయట ఉన్నప్పుడు తెలుసుకోవాలి కదండి, నేను మాతా అని పిలుస్తున్నానండి అంటున్నారు. అవును, మాతా అని పిలువు, అమ్మగారు అని పిలువు, అమ్మమ్మ గారు అని పిలువు. కానీ ఆవిడ బయట ఉన్నారు, ఇంట్లో పీఠం పెట్టావు, ఆవిడ బయట ఉన్నారు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఎంత భ్రష్టత్వం చెందింది. ఆవిడ మొహం చూడకుండా ఉండలేంగా, ఆవిడ మొహం చూడాల్సిందేగా. మరి అప్పుడేంటి పరిస్థితి? ఇటువంటి పాపాలన్నిటికీ కూడా మరి శిక్ష అనుభవించక తప్పదు కదండి. వీటికి ప్రాయశ్చిత్తాలు లేనివి, ఇవన్నీ ప్రాయశ్చిత్తాలు లేనివి. ఎందువలన అయ్యప్ప దీక్ష అంటే నువ్వు మొహం మీద సబ్బు కూడా పెట్టకూడదు. నీ ముఖం ఎలా ఉందో ఎవరికి అవసరం? నీ హృదయంలో భగవంతుడు ఉన్నాడా లేదా అనేటువంటిది నువ్వు చూసుకోవాలా. కాకుండా చక్కగా షేవింగ్ చేసుకొని, మీసం తిప్పి, పౌడర్ రాసుకొని, అద్దం చూసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, ఇవన్నీ నువ్వు అద్దం చూసావా చెందిపోయింది. మరి ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు తాను చెడ్డకోతే వనమంతా చేర్చింది అన్నట్టుగా ఒక బస్సు మాట్లాడుకుంటారు. ఆ బస్సులో 10 మంది మంచి వాళ్ళు ఉంటే 30 మంది ఇటువంటి వాళ్ళు ఉండొచ్చు. అందరికీ ప్రమాదమే కదండి. అంటే ఎందుకని? వాళ్ళు చేస్తున్న తప్పని తెలిసి నువ్వు నిలతేయలేకపోయావుగా. నిన్న చూశాను, నా దగ్గర మళ్ళీ ఆ వీడియో కనిపిస్తే మీకు పంపిస్తాను. చక్కగా సిగరెట్ తాగుతున్నాడు ఆయన, స్వామి మాల వేసుకొని నల్లబట్టలు. ఎందుకు తాగుతున్నావు అంటే, నేను తాగుతా, నా ఇష్టం అది.
ఇంకొక స్వామి అడుగుతున్నారు అంటే నేను తాగుతా అది నా ఇష్టం అన్నప్పుడు మరి ఆ మాలకున్న అర్థం ఏమైపోయింది? నేను అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఆ మాల వేసుకున్నాడు, నల్లటి బట్టలే ఉన్నాయి, తాగుతున్నాడు, అడుగుతూనే ఉన్నప్పుడు తాగుతూనే ఉన్నాడు. ఆయన నా ఇష్టమయ్యా నేను తాగుతా అని మాట్లాడుతున్నప్పుడు మరి వీళ్ళందరూ చెత్త కొట్టద్దండి అతన్ని. అంటే మాల ధరించాక మనం తెలియకుండా నా రెస్పెక్ట్ ఉంటుంది కదా. కేవలం ఇప్పుడు చెప్పా కదమ్మా, అప్పుల బాధల నుంచి అప్పుల బాధల నుంచి రానికుండా మాల వేసుకుంటే ఎవరు కూడా గబిక్కిన కోపంగా ఒక మాట అనరు, స్వామి మిమ్మల్ని ఏమనలేము స్వామి, స్వామి శరణం స్వామి, మమ్మల్ని చూడండి స్వామి అంటారు తప్ప ఎవరు మాట్లాడారు. దానికోసమే ఎక్కువ మంది మాల వేసుకుంటున్నారు. మీ వాళ్ళ ధర్మంగా వేసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఆ ధర్మంగా వేసుకునే వాళ్ళు చూడండి చక్కగా ఓ మూలకు వెళ్తున్నారు, ఓ 10 మందో 15 మందో గ్రూప్ పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు, చక్కగా పూర్తి చేసుకుంటారు, వెళ్తున్నారు, ఆరాంసే వచ్చేస్తున్నారు. ఇలాంటి పరివర్తన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేసేటువంటి వాళ్ళు ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారండి. అయితే గురువుగారు శబరిమల వెళ్ళేటప్పుడు స్వాములకి ప్రత్యేకించి ఇలాంటి నియమాలు అని ఏమైనా ఉంటాయి? ఇప్పుడు చెప్పింది అదేనమ్మా. అంటే వెళ్ళేటప్పుడు మనకి ఇడిముడి కట్టు ఇవన్నీ ఇస్తారు కదా, అంటే అలాంటి నియమాలు అంటే ఇబ్బందులు ఎందుకు అవుతున్నాయో మీరు డీటెయిల్ గా వివరించారు. ఇవన్నీ చేయనప్పుడు ఇరుముడు కడితే ఎంత, కట్టకపోతే ఎంత, ఓకే, ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూనే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఇరుముడు అనేటువంటిది నువ్వు చేసినటువంటి దాంట్లో ఏదైతే ఉంటుందో ఇదంతయు కూడా స్వామివారికి సమర్పణ చేయటం, అందులో ఎక్కడ మార్పులు రావట్లేదు. అది కూడా ఇప్పుడు ఏంటంటే ఆర్భాటంగా అయిపోయింది, అది వేరే విషయం. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది తెలుసుకోవాల్సింది, మాల వేసుకున్న తర్వాత తల్లి చేత నమస్కారం చేయించుకుంటున్నారు, తండ్రి చేత నమస్కారం చేయించుకుంటున్నారు. ఇది ఎప్పుడు ఎవరికి తగదు. కేవలం పూర్తి సన్యాసం తీసుకుంటే మాత్రమే తండ్రి నమస్కారం చేయాలి, సన్యాసి కూడా తల్లికి నమస్కారం చేయాలి. పూర్తిగా ఇక ఈ యొక్క ఐహికమైన విషయాలతో సంబంధం లేకుండా సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆది శంకరాచార్య స్వామి వారే తల్లికి నమస్కారం చేశారు. ఆఫ్టర్ ఆల్ మనమెంత ఇవాళ అజప దీక్ష తీసుకోగానే కన్యస్వామి కన్యస్వామి అని చెప్తూ తల్లి తండ్రి ఇద్దరు వచ్చి పాదాలు పెట్టుకుని నమస్కారం చేసుకుంటే వాళ్ళ ఆయుష్ ఉంటారా పోవాలా? ఇది ప్రబలితుందండి బాగా, ఇదే అర్థం కావాలి. తల్లి తండ్రి అనేటువంటిది దీక్ష తీసుకున్నప్పటికీ కూడా పాదాలు పట్టుకుని నమస్కారం చెయ్యరాదు. ఆశీర్వదించి నాయన క్షేమంగా వెళ్ళి లాభంగా అని ఆశీర్వదించి పంపించాల్సిందే మినహాయిస్తే నమస్కారం అనేటువంటిది పెట్టకూడదు అనేటువంటిది ప్రధానంగా ఇరుముడులు తెలుసుకోవాల్సిన విషయం. గురుగారు అదే విధంగా మకర జ్యోతి, అయ్యప్ప భక్తులందరూ కూడా మకర జ్యోతిని వీక్షించాలని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి కాస్త ఇది నిజము కాదు, ఓకే దీన్ని నమ్మకండి, ఇదంతా క్రియేషన్ అనేది కూడా ఒకటి మనం విన్నాం. నిజంగా మకర జ్యోతి వాస్తవమేనంటారా? ఆ రోజు ఖచ్చితంగా ఆ జ్యోతి వెలుగుతుందంటారా? మకర జ్యోతి అనేటువంటిది కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. ఇది అవును అనేటువంటి మాట ఉంది, కాదు అనేటువంటి మాట ఉంది. అవును అనడానికి ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో కాదు అనడానికి ఒక రుజువు లేదు. ఎందువల్లంటే ఏ ఒక్కళ్ళు కూడా ఆ జ్యోతి కనిపించేటువంటి సమయంలో అక్కడికి వెళ్ళి ఇది కాదు నిరూపించలేకపోయారు. అంటే అక్కడికి వెళ్ళి ఏదో చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అంటే అక్కడ వాస్తవంగా జ్యోతి ఉన్నది, లేదు అనేటువంటి వాడు పచ్చి అబద్ధం. ఎందువల్లంటే లేదు అంటే నువ్వు నిరూపించగలగాలి, ఉంది అనేటువంటిది కొన్ని దశాబ్దాలుగా నిరూపణ అవుతూనే ఉంది, ప్రతి సంవత్సరం నిరూపణ అవుతూనే ఉంది. ఆ సమయానికి కొంతమంది నేను విన్నా, ఇంత పెద్ద జ్యోతి వెలిగిస్తారు, మంట పెడతారని వింటున్నా. ఆహా, మంచిది, శుభం. ఆ మంట పెట్టారు నువ్వు చెబుతున్నావు కదా, మంట దగ్గరికి వెళ్ళి నువ్వు చూసొచ్చావా, చూడగలిగావా, ట్రై చేయగలిగావా? లేదు కదా, మరి ఎలా మాట్లాడుతున్నావు? అది తప్పది. చూడనప్పుడు నీ యొక్క ఉదాహరణ కూడా అక్కడ నువ్వు చేయవద్దు. ఉన్నది అనేటువంటిది కొన్ని కోట్ల మంది నమ్మకమే కాదు వాస్తవం. కానీ మరి ఇంత మకర జ్యోతికి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రమాదాలకి ఇబ్బందులు పడుతున్నారు కదండి అంటే, ఒక పరమ పవిత్రమైనటువంటి స్థానం జ్యోతి స్వరూపం అంటే సాక్షాత్తు భగవంతుని దర్శనం చేసుకోవడం. ఈ యొక్క దీక్షా విధానంలో చెప్పబడినటువంటి నియమాలు ఏదైతే కనుక ఉల్లంఘన చేశారో దానికి ప్రాయశ్చిత్తం లేని నియమాలు, అనుకోకుండా జరగడం వేరు. కానీ కేవలము కూడా గత కొంతకాలంగా చూస్తుంటే వీటిల కోసమే దీక్ష తీసుకుంటున్నారు. మనం తిట్టకూడదు అనేటువంటి దానికోసమే. ఒకసారి వాళ్ళు ఇరుముడి కట్టుకుని వస్తున్నారు, మళ్ళీ వాడు 4 రోజులు ఇంకో దీక్ష తీసుకుంటున్నారు మళ్ళీ. ఇదంతయు కూడా ఒక పరంపర కొనసాగుతుంది. అంటే ఒక అయ్యప్పకి సంబంధించిన దీక్షలో ఎన్ని రోజులైతే ఉన్నదో అందులో కనీసం 2-3 సార్లు మాల వేసుకోవడం. కొంతమంది ఏమంటున్నారు, ఏకంగా నేను 108 రోజులు మాల వేసుకున్నానండి అంటారు. ఏంటంటే మండల దీక్ష దేనికి పెట్టారు?
మండల దీక్షలో 40 రోజులే నువ్వు చేయాల్సింది చేయలేకపోతున్నావు, 108 రోజులు దీక్ష పెట్టుకొని అనర్థాన్ని అందరికి అంటిస్తున్నావుగా. ఇటువంటివి జరుగుతున్నాయమ్మా. మరి మనం చూసాం, ఆ సిగరెట్ తాగుతూ స్వామి మాల వేసుకుని తాగాలనిపించిందే, బట్టలు తీసి పక్కన పడాయి తాగు. కానీ అదే బట్టలు వేసుకుని తాగటం అని అంటే ఆ పక్కన ఉండేటువంటి స్వాములు చూసి కనుక అంటే వాళ్ళ భయం, కొడితే అయ్యప్ప ఏమని అంటాడేమని చెప్పి. దీన్ని మూఢభక్తి అంటానమ్మా. దీన్ని నేను మూఢభక్తి అంట. భక్తి అంటే ఏంటి? నీ ఒక్క నమ్మకాన్ని అవతల వ్యక్తి నాశనం చేసే ప్రక్రియ చేస్తున్నప్పుడు దేహశుద్ధి చేయకుండా స్వామి మాల్లో ఉన్నాడు కాబట్టి కొడితే స్వామి ఏమన్నా అనుకుంటాడు అనుకుంటే అది మూఢభక్తి. నువ్వు చేయకపోవటం వలన, నువ్వు చూసి కూడా అతన్ని గట్టిగా మందలించడం ఏదో చేయకపోవటం వలన ఏమైంది? ఆ పాపం నీకు కూడా తగిలిందిగా. అందరు ఇబ్బందులు పడుతున్నారు. అందువలంటే అటువంటి ప్రక్రియలు ఎక్కువ జరుగుతున్నాయి కనుకనే అయ్యప్ప దీక్షలో ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి. ఇంతకుముందు మనం చూడలేదు కదా, ఒక 20 సంవత్సరాల పూర్వం అనుకుంటే అయ్యప్ప దీక్ష కోసం వెళ్ళిన వాళ్ళు మరణాన్ని పాలయ్యారు, ప్రమాదాలు చక్కగా అయ్యారు. నడుచుకుంటూ వెళ్ళేవారు, సైకిల్ మీద వెళ్ళేవారు. రేపు 6వ తారీఖు నేను వెళ్తున్నానమ్మా. అవునా గురుగారు? 6వ తారీఖు నేను వెళ్తున్నా. శబరిమల పెద్ద పాదం ఉంటుంది. ఓకే, మా అందరికి ప్రసాదాలు కూడా తీసుకురండి అక్కడి నుంచి. నడుచుకుంటూ వెళ్తున్నా. ఇది ఎట్లా ఉంటుందంటే అమ్మా, వాడు చేశాడు కాబట్టి నేను చేస్తున్నా, నేను చేశాను కాబట్టి నేను కూడా చేస్తున్నాడు, ఇలానే ఉంది మినహాయిస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం మనం చేద్దాం అనేటువంటి ధోరణి దాదాపుగా తగ్గిపోయింది. ఇంకొక విషయం చెప్పాలి అంటే, ఎవరి వ్యాపారాలని నేను తప్పుపట్టడం కాదు. ప్రతి మనిషి కూడా తన ఇంట్లో భజన చేసుకున్న తర్వాత అక్కడ అల్పాహారం వండుకొని తినేవారు. ఇప్పుడు హోటల్స్, దానికి కూడా స్వామిల హోటల్స్ అని పెట్టేశారు. ఓకే, మంచిది, తప్పులేదు. అందులో కూడా ఉల్లిపాయ వేసుకుని తింటారు ఆ దీక్షలు. అంటే ఈ 40 రోజుల పాటు మండల దీక్ష చేయడానికి నీకు కష్టమైనప్పుడు ఎందుకు చెయ్యాలి అనేటువంటి దానికి సమాధానాలు. ఆ దీక్ష నియమాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించినప్పుడే పూర్తి ఫలితం ఉంటుంది. అండ్ వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళ కుటుంబానికి బాగుంటుంది. వాళ్ళు చేసే ఒక్క చిన్న తప్పిదం కుటుంబాన్ని పాటు చేసేస్తుంది. అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల శనేశ్వర స్వామి ఎంత సంతోషపడతాడు అనేటువంటి అందులో చెప్పబడి ఉంది. అంటే దేనికి భయపడట్లా. నల్లటి వస్త్రాలు ధరించడానికి కారణమే శనీశ్వర ప్రీత్యర్థం కదా. చాలా చాలా చక్కగా వివరించారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇదండి, చూసారు కదా మరి శబరిమల అయ్యప్ప మాల, అయ్యప్ప దీక్షను ధరించిన వారికి మరి ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి, దాని వెనక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటి, అదేవిధంగా మకర జ్యోతి అసలు నిజమేనా, నిజం కాదా, ఇది ఉన్నది వాస్తవమేనా లేదా అనేది కూడా ఎంతో చక్కగా వివరించారు కదా గురుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్కారం.